హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ఇట్ ఎండ్ విత్ అస్. ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే సినిమా చాలా బాగుంది, అసలు మిస్ అవ్వకండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏంటంటే బోస్టన్ లో ఉంటుంది, కాకపోతే హీరోయిన్ వాళ్ళ నాన్నగారు చనిపోవటం వల్ల తిరిగి వాళ్ళ సొంత ఊరికి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత తన రూమ్ కి వెళ్తుంది, ఎందుకంటే హీరోయిన్ చాలా రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చింది అనమాట. అదే సమయంలో విండోలో చూస్తే వీళ్ళ ఇంటి వెనకాల ఒక పాడుబడిన ఇల్లు ఉంటుంది. ఆ ఇంటిని చూసి కూడా హీరోయిన్ ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఫ్యూనరల్ కంప్లీట్ చేసుకొని డైరెక్ట్ గా చర్చికి వెళ్తుంది. వెళ్తే వాళ్ళ నాన్నగారికి సంబంధించిన వాళ్ళందరూ వాళ్ళ నాన్నగారి యొక్క గొప్పతనం గురించి అందరూ చెప్తూ ఉంటారనమాట. హీరోయిన్ వచ్చి చెప్పమంటారు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి పేపర్ మీద రాసుకుని వెళ్తుంది. కానీ ఆ పేపర్ లో వాళ్ళ నాన్న గురించి చెప్పడానికి ఎటువంటి గొప్ప విషయాలు ఉండవు, ఎందుకంటే హీరోయిన్ కి వాళ్ళ నాన్న అంటే అస్సలు నచ్చడనమాట. ఆ తర్వాత హీరోయిన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం తిరిగి బోస్టన్ కి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ కూర్చొని బాధపడుతూ ఉంటుంది. వాళ్ళ నాన్న గురించి ఏమీ మాట్లాడలేదని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో ఒక అతను వచ్చేసి అక్కడ ఉన్న చైర్ని తంతాడు. దాంతో హీరోయిన్ భయపడిపోతుంది. అతను కూడా సారీ అండి, ఏదో టెన్షన్ అలా తన్నేశానని చెప్పడంతో ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటండి అలా ఉన్నారని చెప్పేసి అతను అడుగుతాడు. దాంతో హీరోయిన్ జరిగింది మొత్తం చెప్తుంది. మా నాన్నగారు చనిపోయారండి, ఆయన గురించి నేనేం మాట్లాడలేకపోయానని చెప్పేసి అంటంతో అతను కూడా సరే అని చెప్పేసి అర్థం చేసుకుంటాడు. అప్పుడు హీరోయిన్ అడుగుతుంది, మీరు ఏం చేస్తారని చెప్పి అడిగితే నేను డాక్టర్ అండి, నా పేరు రైల్ అని చెప్పడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. మరి మీరేం చేస్తున్నారని చెప్పేసి ఇతను హీరోయిన్ అడుగుతాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నాకు ఒక ఫ్లవర్ షాప్ పెట్టాలని చెప్పి కోరుకుందండి, కాకపోతే మంచి సెంటర్ దొరకట్లేదని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకునే ప్రాసెస్ లో నేకెడ్ ట్రూత్ అని చెప్పేసి ఒక గేమ్ ఆడతారు. అంటే వాళ్ళ జీవితంలో జరిగిన నిజమైన సంఘటనని ముక్కు మొహం తెలియని వాళ్ళకి చెప్పుకొని బాధపడటం అనమాట. సరే నువ్వు చెప్పని చెప్పేసి ఆ రైల్ హీరోయిన్ అడుగుతాడు. హీరోయిన్ ఏమంటుందంటే నాకు చిన్న వయసు ఉన్నప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేశాను, కాకపోతే ఆ అబ్బాయికి ఇల్లు వాకిల్ లేదు, కానీ తనంటే నాకు చాలా ఇష్టం, కానీ కొన్ని రోజుల తర్వాత అతను నేను విడిపోయాని చెప్పడంతో రైల్ కూడా ఆశ్చర్యపోతాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు కూడా ఒక నిజం చెప్పని చెప్పడంతో ఏముంటుందండి 6 సంవత్సరాల వయసులో మా అన్నని చంపేశానని చెప్పడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఎలా జరిగిందని చెప్పి అడిగితే నేను మా అన్నయ్య గన్నుతో ఆడుకుంటూ ఉన్నామండి, కాకపోతే అది డమ్మీ గన్ను అనుకున్నాను, కానీ అది నిజమైన గన్ను, అది కూడా మా నాన్న గన్ను. తెలియక మా అన్నని నేను షూట్ చేసేసాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఆ గిల్ట్ ఫీలింగ్ ఉంటూనే ఉంటుంది. అంతేకాకుండా ఉదయం ఆపరేషన్ చేసేటప్పుడు నా చేతుల్లో ఒక చిన్న పిల్లాడు చనిపోయాడు, ఇప్పుడు కూడా నాకు బాధగా ఉందండి, అందుకనే కోపంలో చైర్ని తన్నేశానని చెప్పడంతో హీరోయిన్ దగ్గరకు వచ్చి రైల్ కి కొంచెం ఓదార్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో ఇద్దరు కొంచెం దగ్గరికి వచ్చి మాట్లాడుకుందాం అనుకుంటారు. కానీ సడన్ గా అదే సమయంలో రైల్ కి ఫోన్ వస్తుంది, అర్జెంట్ ఆపరేషన్ ఉంది, హాస్పిటల్ రండి అని చెప్పడంతో వెంటనే రైల్ కూడా సారీ అండి నేను వెళ్ళాలని చెప్పేసి హీరోయిన్ చెప్తాడు. మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుంటారో తెలియదు, కానీ మీరు నాతో మాట్లాడుతుంటే ఒక తెలియని ఆనందం ఉందని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బేసికల్ గా హీరోయిన్ కూడా సేమ్ అదే ఫీలింగ్. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వచ్చేసి తన ఫేవరెట్ బుక్ ఒకటి ఓపెన్ చేసి చూస్తుంది అనమాట. అందులో తనకి ఇష్టమైన పాయింట్లని రాసుకొని కొన్ని ఫొటోస్ అంటించుకొని ఉంటుంది. అది చూసిన తర్వాత హీరోయిన్ కి ఒక విషయం గుర్తొస్తుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. మన కథలో హీరోయిన్ స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక రోజు ఏంటంటే ఇంటి వెనకాల ఇంటిని చూస్తుంది. అంటే పాడుబడిన ఇల్లు ఒకటి ఉంది కదా హీరోయిన్ వాళ్ళ ఇంటి వెనకాల, ఆ ఇంటిని చూస్తే అందులోంచి ఒక కుర్రోడు బయటకు వచ్చేసి అక్కడే ఉన్న డస్ట్బిన్ లో ఫుడ్ తీసుకుని తింటూ ఉంటాడు. అది కూడా ఎంతో ఆకలిగా తింటూ ఉంటాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ ఆశ్చర్యపోతుంది, ఎందుకంటే అలా తినే వ్యక్తి ఎవరో కాదు, వాళ్ళ స్కూల్లో చదువుకునే తన తోటి విద్యార్థి అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇతనే మన కథలో హీరో. హీరోయిన్ ఏంటంటే హీరోయిన్ చూసిన తర్వాత ఎంతో జాలిపడి తన ఇంట్లో ఉన్న ఫుడ్ మొత్తం తీసుకెళ్లి మరుసటి రోజు ఉదయాన్నే హీరో ఉంటున్న ఆ ఇంటి డోర్ కొట్టి అక్కడ ఫుడ్ పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. బేసికల్ గా ఇల్లు పాడుబడి ఇల్లు అనమాట. ఆ ఇంట్లో మన కథలో హీరో ఉంటున్నాడు. తాను వెంటనే బయటకు వచ్చి చూస్తే అక్కడ ఫుడ్ ఉంటుంది. ఆ ఫుడ్ చూసిన తర్వాత హీరో ఎంతో పాపం ఆకలి మీద ఉన్నట్టున్నాడు, బాగా ఆ ఫుడ్ తినేస్తాడు. అది చూసి హీరోయిన్ ఆనందపడుతుంది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే అక్కడికి స్కూల్ బస్ వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ హీరో ఒక చోటకు వస్తారు. అప్పుడు హీరో అడుగుతాడు, మీరే కదండి నాకు ఫుడ్ పెట్టిందని చెప్పడంతో హీరోయిన్ అవునని చెప్పంటుంది. థ్యాంక్స్ అని చెప్పేసి హీరో అంటాడు. ఇద్దరు కలిసి స్కూల్ బస్ లో వెళ్తున్నప్పుడు హీరో బట్టలు బాగా మురికిగా ఉంటాయి. అది చూసిన తర్వాత హీరోయిన్ కి డౌట్ వచ్చేసి మీరు ఎందుకు పాడుబడిన ఇంట్లో ఉంటున్నారు, మీ అమ్మా నాన్న ఎక్కడున్నారని చెప్పడంతో హీరో ఏమంటాడంటే మా అమ్మా నాన్న బాగా గొడవాడుకుంటూ ఉంటారండి, అందుకని నన్ను పంపించేశారు, నీ వల్లే మాకు గొడవలు అవుతానని చెప్పేసి నన్ను బయటికి పంపించేశారు, ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆ పాడుబడిన ఇంట్లో ఉంటున్నానని చెప్పడంతో హీరోయిన్ కి జాలేసి నువ్వేం కంగారు పడకు, రేపు ఉదయాన్నే మా నాన్న డ్యూటీకి వెళ్తాడు, వెళ్ళిన తర్వాత నువ్వు మా ఇంటికి రా, వచ్చిన తర్వాత మా నాన్నగారి బట్టలన్నీ నీకు ఇస్తానని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి మరుసటి రోజు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తనని శుభ్రంగా స్నానం చేయమని చెప్పి ఆ తర్వాత బాగా భోజనం పెట్టి తనకి వాళ్ళ నాన్నగారు బట్టలు ఇచ్చి నీకు ఎప్పుడు స్నానం చేయాలనిపించినా ఫ్రెష్ అవ్వాలని చెప్పిన మా ఇంటికి రా, ఏం పర్లేదని చెప్పడంతో హీరో కూడా ఎంతగానో ఆనందపడతాడు.
పెడతాడు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక షాప్ ని రెంట్ కి తీసుకొని అందులో ఫ్లవర్ షాప్ పెడదాం అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే షాప్ అంతా మురిగ్గా ఉంటుంది. ఇక చేసేది ఏమి లేక హీరోయిన్ ఒక్కతే క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే అలీసా అని ఒక అమ్మాయి వస్తుంది అనమాట లోపలికి. వచ్చిన తర్వాత మేడం ఎక్కడైనా పని దొరుకుతుందా నాకని చెప్పి అంటంతో హీరోయిన్ ఏముంటుందంటే చూడండి ఈ షాప్ ఓనర్ నేనే, ఈ షాప్ లో పనిచేసే అమ్మాయిని కూడా నేనే, కాకపోతే ఈ షాప్ లో మీకు ఇవ్వడానికి ఎటువంటి పని లేదని చెప్పి అంటంతో అలీసా కూడా ఏముంటుందంటే ఏం పర్లేదండి అని చెప్పేసి హీరోయిన్ తో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. బేసికల్ గా అలీసా విషయానికి వస్తే తను బాగా డబ్బున్న అమ్మాయి అనమాట. కాకపోతే పార్ట్ టైం ఏదైనా జాబ్ చేద్దాం బయటకు వచ్చి అని చెప్పేసి సరదాగా బయటకు వచ్చింది. అలాగా హీరోయిన్ మాట్లాడుతున్నప్పుడు హీరోయిన్ కి ఏంటంటే అలీసా ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడుతూ చూసి తనకు బాగా నచ్చేస్తుంది. మీరు వచ్చి నా ఫ్రెండ్ లా మాట్లాడుతున్నారండి, మీతో ఉంటే నాకు అసలు టైమే తెలియట్లేదు, కాబట్టి మీకు ఇక్కడ జాబ్ లేకపోయినా జాబ్ ఇస్తానని చెప్పి అనడంతో అలీసా కూడా ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఆ షాప్ మొత్తాన్ని క్లీన్ చేస్తారు. ఆల్మోస్ట్ ఒక రేంజ్ కి తీసుకొస్తారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత సడన్ గా అలీసా వాళ్ళ భర్త వచ్చేసి ఎక్కడున్నాను నేను కలవాలని చెప్పేసి అనడంతో ఇలాగో షాప్ దగ్గర ఉన్నానని చెప్పేసి అడ్రస్ చెప్తుంది. దాంతో అలీసా వాళ్ళ భర్త కూడా డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ షాప్ కు వస్తాడు. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అలీసా కూడా హీరోయిన్ ని పరిచయం చేస్తుంది. హీరోయిన్ కూడా తన ఫ్రెండ్ బాధ అని చెప్పేసి తనతో మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాకుండా అలీసా వాళ్ళ తమ్ముడు లోపలికి వస్తాడు. అతను ఎవరో కాదు ఆ రైలే అన్నమాట. హీరోయిన్ అతను చూసి షాక్ అయిపోతుంది. దాంతో అలీసా ఆశ్చర్యపోతుంది. ఏంటి మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందని చెప్పి అనడంతో అవును పరిచయం ఉందని చెప్పేసి అంటారు. ఇంకేముంది అందరం కలిసి వెళ్ళి పార్టీ చేసుకుందాం అని చెప్పేసి అందరూ కలిసి ఓ బార్కి వెళ్ళి భయంకరంగా మందు అవుతూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ తో రైల్ ఏమంటాడంటే మన ఇద్దరం ఒక బిల్డింగ్ మీద కలుసుకున్నాం కదా, అక్కడికి నువ్వు మళ్ళీ వస్తావని చెప్పేసి ఎన్నిసార్లు అక్కడికి వచ్చాను నాకు తెలుసా అని చెప్పడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత పార్టీ అయిపోయి ఎవరింటికో వెళ్ళిపోతారు. అప్పుడు మన కథలో హీరోయిన్ ఇంటికి వచ్చిన తర్వాత తన డ్రాయింగ్ బుక్ తీసుకుని డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది. కట్ చేస్తే కాదు ఇప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. మన కథలో హీరోయిన్ హీరో ఇద్దరు బాగా క్లోజ్ అయిపోతారు. అప్పుడు హీరోయిన్ అడుగుతాడు ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా ఆలోచిస్తూ ఉంటావు అని చెప్పి అడిగితే ఏముంది మీ అమ్మా నాన్న నిన్ను వదిలేశారు కదా, కాకపోతే మా అమ్మను వదిలేలేదు కానీ మా నాన్న మాత్రం మా అమ్మను భయంకరంగా టార్చర్ చేస్తూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు, అప్పుడప్పుడు నన్ను కూడా కొడతాడని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే ఈ విధంగా చూసుకుంటే మా నాన్న కొంచెం బెటర్ అనుకుంటా, నన్ను కొట్టలేదు కానీ బయటికి వెళ్ళిపోని చెప్పి అన్నాడని చెప్పడంతో ఇద్దరు బాధపడతారు. ఎందుకు మన అమ్మా నాన్న ఇలా ఉన్నారని చెప్పేసి. అందుకనే మన కథలో హీరోయిన్ సినిమా స్టార్టింగ్ లో వాళ్ళ నాన్న గురించి చెప్పడానికి అసలు ఏం లేదని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వచ్చేసింది. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో మన కథలో హీరోయిన్ తన షాప్ కి వెళ్ళి చూస్తే షాప్ అంతా చాలా నీట్ గా ఉంటుంది, కొత్త షాప్ లా ఉంటుంది. అది చూసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఎవరు ఇదంతా చేసిందని చెప్పి చూస్తే చేసింది ఎవరు అలీసా అనమాట. ఎందుకు ఇదంతా చేసామని చెప్పి అడిగితే ఏమీ లేదు ఈ రోజు నా బర్త్డే నీకు గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి అలా చేశానని చెప్పి అనడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత అక్కడికి రైలు వస్తాడు. వచ్చిన తర్వాత షాప్ లో నేనే మొట్టమొదటి కస్టమర్ అని చెప్పేసి హీరోయిన్ కు కార్డు ఇచ్చేసి అక్కడ ఫ్లవర్ ని పర్చేజ్ చేస్తాడు. అంతేకాకుండా కార్డు మీద ఒక విషయం రాస్తాడు, అసలు నీ గురించి తలుచుకోకుండా ఉండలేకపోతున్నానని చెప్పేసి హీరోయిన్ కి రాయటంతో హీరోయిన్ చూసి ఆశ్చర్యపోతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం అలీసా బర్త్డే కదా అందుకని అందరూ పార్టీ చేసుకుంటారు. అలా రోజులు గడిచే కొంది హీరోయిన్ కి రైల్ కి మధ్య రిలేషన్ పెరిగిపోతుంది. ఒకరి మీద ఒకరికున్న ఇష్టం పెరుగుతుంది. అంతేకాకుండా ఒక రోజు డైరెక్ట్ గా హీరోయిన్ ని రైల్ తో చెప్తుంది, చూడు మా నాన్న ఎంతో దుర్మార్గుడు, మా అమ్మని అతి భయంకరంగా కొట్టేవాడు, అందుకని మా నాన్న అంటే నాకు ఇష్టం లేదు, కానీ నువ్వు నన్ను బాగా చూసుకుంటావు కదా అని చెప్పడంతో రాయల్ కూడా నేను చూసుకుంటా అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఒక విషయం గుర్తొస్తుంది. కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. హీరోయిన్ హీరో ఇద్దరు బస్సులో వెళ్తున్నప్పుడు హీరో తనకు విషయం చెప్తాడు, మా స్కూల్ కి సెలవులు వస్తాయి కదా అప్పుడు నేను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను, ఎందుకంటే నాకు బాబాయ్ ఉండని చెప్పడంతో హీరోయిన్ కూడా బాధపడుతుంది. నువ్వు అక్కడికి వెళ్ళిపోతే ఎలా నా పరిస్థితి అని చెప్పేసి. ఎందుకంటే హీరోయిన్ హీరోని లవ్ చేయడం స్టార్ట్ చేసింది. కరెక్ట్ గా అదే సమయంలో స్కూల్ బస్సులో ఒక అమ్మాయి ఏమంటుందంటే చూడు ఆ ఇల్లు వాకిల్ లేనోడు లవ్ చేస్తుంది అమ్మాయి అని చెప్పడంతో హీరోయిన్ కోపంతో హీరోని పైకి లేకమంటుంది. ఆ తర్వాత అందరి ముందు హీరోకి ముద్దు పెడుతుంది. స్కూల్ బస్సులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోతారు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో మన కథలో హీరోయిన్ ని రైల్ ఏం చేస్తాడంటే ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్తాడు. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ అమ్మని కూడా ఇన్వైట్ చేస్తాడు. దాంతో వీళ్ళిద్దరు కలిసి అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ముగ్గురు క్యాజువల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. సర్లే అని చెప్పేసి ఆర్డర్ ఇద్దాం అని చెప్పేసి వెయిటర్ ని పిలుస్తాడు. సో వెయిటర్ కూడా వస్తాడు. కాకపోతే ఆ వెయిటర్ ని చూసిన తర్వాత హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఆ వచ్చిన వెయిటర్ ఎవడో కాదు మన కథలో హీరో అనమాట. హీరోని చూసిన తర్వాత హీరోయిన్ కి ఏమీ అర్థం కాదు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నేను వాష్రూమ్ కి వెళ్తానని చెప్పేసి లెగిసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కాకపోతే హీరో ఏంటంటే హీరోయిన్ గుర్తుపట్టి తనని ఫాలో చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. వెళ్ళిన తర్వాత కూడా ఎలా ఉన్నావు అని చెప్పేసి హీరోని అడుగుతుంది. హీరో కూడా నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి అంటాడు. అంతేకాకుండా ఇప్పుడు మనం ఉన్నాం కదా ఈ హోటల్ నాదే, ఇక్కడ షెఫ్ నేనే, వెయిటర్ నేనే, అన్ని నేనే అని చెప్పడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. మరి నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి హీరోయిన్ అడుగుతాడు. నేను కూడా ఫ్లవర్ షాప్ ఒకటి పెట్టుకున్నాను, అది బాగానే రన్ అవుతుందని చెప్పడంతో
ఇద్దరు సరదాగా నవ్వుకుంటారు. అప్పుడు హీరో ఏమంటాడంటే నీతో పాటు వచ్చాడు కదా ఎవరు అతను అని చెప్పంటంతో ఓ అతను నా ఫ్రెండ్, మీ ఇద్దరం క్యాజువల్ గా మాట్లాడుకుంటాం అని చెప్పంటంతో హీరో ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే హీరో ఇప్పటికి కూడా హీరోని లవ్ చేస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు స్కూల్ డేస్ లో తనని లవ్ చేసింది, ఇప్పుడు తనని లవ్ చేస్తుందా లేదా అని చెప్పేసి హీరో కొంచెం డౌట్ ఉండి సరే నేను లోపలికి వెళ్ళి పని చేసుకుంటా అని చెప్పేసి అక్కడ నుంచి హీరో లోపలికి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. హీరోయిన్ తన పని తాను చేసుకుంటూ ఉంటుంది, హీరో కూడా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే సడన్ గా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఆలిస్ వచ్చేసి నేను గర్భవతిని చెప్పడంతో అందరూ ఎంతగానో ఆనందపడతారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ రయల్ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు. అంతేకాకుండా హీరోయిన్ కోసం రయల్ ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. కాకపోతే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు అనుకోకుండా ఆ ఫుడ్ మాడిపోతూ ఉంటుంది. దాంతో రయల్ హడావుడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని ముట్టుకోబోతాడు. కాకపోతే అది వేడిగా ఉంటుందని చెప్పేసి హీరోయిన్ గ్లౌజులు తీసుకుని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అనుకోకుండా పాపం రయల్ దాన్ని టచ్ చేస్తాడు. బాగా కాలటం వల్ల చెయ్యి గట్టిగా ఎడం వైపు అంటాడు. దాంతో హీరోయిన్ కి బలంగా గాయం అవుతుంది. కానీ రయల్ ఏమంటాడంటే నేను అనుకోకుండా కొట్టాను, నువ్వేం ఫీల్ అవ్వమాకని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేస్తారని అర్థం చేసుకుంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ రయల్ వాళ్ళ అక్కతో రయల్ తో కలిసి హోటల్కి వెళ్తారనమాట. ఎందుకంటే రయల్ వాళ్ళ అక్క ప్రెగ్నెంట్ కదా, అందుకని పార్టీ ఇస్తా అంటుంది. అందుకని అందరు కలిసి వెళ్తారు. అది కూడా ఎవరు హోటల్ కంటే మన కథలో హీరో వాళ్ళ హోటల్ కి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్డర్ తీసుకోవడానికి హీరో అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ రయల్ గాడి చేయి చూస్తాడు, కట్టుకట్టు ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ ని మొహం చూస్తాడు. చూస్తేనేమో మొహం మీద గాయం ఉంటుంది. మొత్తానికి ఆ రయల్ గాడే కొట్టుంటాడు అని చెప్పేసి హీరో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది చూసిన హీరోయిన్ అర్థం చేసుకొని ఒక్క నిమిషం ఇప్పుడే వస్తానని చెప్పేసి పరిగెత్తుకుంటూ హీరో దగ్గరికి వస్తుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ హీరోయిన్ అనే సంగతి తెలియదు అనమాట. వచ్చిన తర్వాత హీరో దగ్గరికి వచ్చి ఏంటి అలా వెళ్ళిపోయని చెప్పడంతో ఏమీ లేదు, చిన్నప్పుడు మీ నాన్న మీ అమ్మను కొట్టినట్టే వాడు ఇప్పుడు నేను కొట్టాడు కదా అని చెప్పడంతో అది ఏం లేదు, అనుకోకుండా చేయగలిగింది, అంతేగా నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దని చెప్పడంతో అంత సీన్ లేదు, ఏదో చేయగలిగితే అలా దెబ్బ తగులుతుందా, కావాలని కొడితేనే అలా జరుగుతుందని చెప్పేసి అంటాడు. అలా కాదని చెప్పేసి హీరోయిన్ హీరోకి నచ్చ చెప్పి బయటకు వస్తే బయట రయల్ గాడు ఉంటాడనమాట. వాడేమంటాడంటే ఈడేనా నీ చిన్నప్పుడు బాయ్ ఫ్రెండ్ గాడు అని చెప్పడంతో హీరో కోపం వచ్చేసి ఎందుకు కొట్టావని చెప్పడంతో అప్పుడు ఆ రయల్ ఏమంటాడంటే ఇల్లు వాకి లేనోడు నీకెందుకు చెప్పాలని చెప్పేసి అంటాడు. దాంతో వీళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందంటే రయల్ ని బయటకు తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత చూడు ఆ నీ గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు, నువ్వు నన్ను కొట్టేవు అనుకుంటున్నాడు, నేను చెప్పాను మళ్ళీ నువ్వెందుకు గొడవ పడతావు అని చెప్పేసి హీరోయిన్ రయల్ అడుగుతుంది. కానీ రయల్ ఏమంటాడంటే సరే దీని ఎంతతో వదిలేస్తాను, ఇక మీదట జీవితంలో నువ్వు వాడిని చూడకూడదు, వాడితో మాట్లాడకూడదు అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి రయల్ ని హక్ చేసుకుంటుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. మన కథలో హీరో హీరోయిన్ ఇద్దరు స్కూల్ డేస్ లో ఏంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్న ఇంట్లో లేడని చెప్పేసి హీరోయిన్ యాస్టీస్ గా హీరోని ఇంటికి రమ్మంటుంది. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కొంచెం ఫిజికల్ గా దగ్గర అవుతారు. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ వాళ్ళ నాన్న వచ్చి చూసి ఎవడ్రా నువ్వు అని చెప్పేసి హీరోని అతి దారుణంగా కొడతాడు. అదే సమయానికి హీరోయిన్ అంబులెన్స్ కి ఫోన్ చేస్తుంది. అంబులెన్స్ వాళ్ళు వచ్చేసి హీరోని తీసుకెళ్తూ ఉంటారు. ఆ తర్వాత హీరోని ఇంతవరకు చూడలేదు, ఇంక ఇప్పుడే చూసిందనమాట. సో ఆ రోజు అంబులెన్స్ లో వెళ్ళిన హీరో ఆ తర్వాత స్కూల్ మారిపోయి వేరే ఊరు వెళ్ళిపోయాడు. అది జరిగిన సంగతి. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో మన కథలో హీరోయిన్ ఏంటంటే తన పని తాను చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటుంది. ఒక రోజు మన కథలో హీరో అక్కడికి వచ్చి నేను కలవటానికి ఒకసారి వచ్చాను, ఎందుకంటే ఆ రోజు తప్పు నాది కూడా ఉంది, కాకపోతే నీ దగ్గర రాయల్ ఉన్నాడు, ఇప్పుడు వాడు నన్ను చూసేయడానికి చాలా ఇబ్బంది పడతాడు, అందుకని ఇప్పుడు వచ్చాను, అంతకుమించి ఏం లేదు, నీకు గనక ఎప్పుడన్నా ఇబ్బంది కలిగితే దయచేసి నాకు ఫోన్ చేయని చెప్పేసి హీరో ఒక పేపర్ మీద తన ఫోన్ నెంబర్ రాసి హీరోయిన్ పౌచ్ వెనకాల పెట్టేస్తాడు. అంతేకాకుండా హీరోయిన్ తో ఏం చెప్తాడంటే చూడు నేను చిన్నప్పుడు ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు నాకు అన్నం పెట్టిన దానివి, కాబట్టి నేను ఎవడన్నా కొడితే మాత్రం నాకు కోపం వస్తుంది, అందుకు కోపం వచ్చింది తప్ప వేరే ఉద్దేశం లేదు, నీకేదన్నా ఇబ్బంది ఉంటే దయచేసి నాకు ఫోన్ చేయని చెప్పేసి హీరోయిన్ ఫోన్ వెనకాల నెంబర్ పెట్టి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ కూడా సర్లే అని చెప్పేసి అనుకుంటుంది. ఆ మరుసటి రోజు నుంచి హీరోయిన్ ఏం చేస్తుందంటే రయల్ తో తన లైఫ్ ని అలా కొనసాగిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరు కూడా బాగా క్లోజ్ అయిపోతారు. ఇదిలా ఉంటే ఒక రోజు ఆలిసాకి అబ్బాయి పడతాడు అనమాట. సో దాంతో అందరు కలిసి హాస్పిటల్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత రయల్ వచ్చేసి హీరోయిన్ కి ప్రపోజ్ చేస్తాడు. దానికి హీరోయిన్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారు. ఎంతో ఆనందంగా బతుకుతారు. కానీ ఒక రోజు మాత్రం రయల్ పిచ్చ కోపంగా ఉంటాడు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొడతాడు. కానీ ఎందుకని చెప్పేసి హీరోయిన్ వెళ్ళి అడిగితే నీ ఫోన్ లో హీరో గాడి నెంబర్ ఉంది, వాడికి నీకేంటి సంబంధం అని చెప్పడంతో హీరోయిన్ జరిగింది మొత్తం చెప్తుంది. కానీ రయల్ మాత్రం అస్సలు నమ్మడు. ఆ రోజు నువ్వు నాకు మాట ఇచ్చావు కదా వాడితో జీవితంలో మాట్లాడనని చెప్పి, మరి ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పడంతో హీరోయిన్ కూడా జరిగింది మొత్తం చెప్పి నేనేం మాట్లాడలేదు, వచ్చి నెంబర్ ఇచ్చి వెళ్ళాడు అంతే అని చెప్పేసి అంటంతో వీళ్ళిద్దరి మధ్య గొడవ బాగా పెరిగి పెద్ద అయిపోతుంది అనమాట. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మతో ఎలా బిహేవ్ చేసేవాడో ఇప్పుడు రాయల్ గాడు కూడా హీరోయిన్ తో అలాగే బిహేవ్ చేస్తున్నాడు. సడన్ గా వీళ్ళిద్దరు
మాట్లాడుకుంటూ మెట్ల మీదకి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత గొడవ అవుతుంది. కట్ చేస్తే సడన్ గా హీరోయిన్ కళ్ళు బ్లాక్ అయిపోతాయి. ఏంటి అని చూస్తే హీరోయిన్ తలకి బాగా గాయమై ఉంటుంది. దానికి రాయల్ మందు పూస్తూ ఉంటాడు. ఏమైందని చెప్పి హీరోయిన్ అడిగితే ఏమి లేదు, మన ఇద్దరం మాట్లాడుకుంటూ వెళ్తాం కదా, అనుకోకుండా కాల్ జార్ నువ్వు కింద పడ్డావు, నేను ట్రీట్మెంట్ చేస్తానని చెప్పడంతో హీరోయిన్ కి ఆశ్చర్యంగా ఉంటుంది ఏం జరిగిందా అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ యాజ్ ఇట్ ఈస్ గా తన ఫ్లవర్ షాప్ కి వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ ఒక మ్యాగజైన్ ఉంటుంది. ఆ మ్యాగజైన్ లో సిటీలో ఉన్న బెస్ట్ షాపులు అని చెప్పేసి లిస్ట్ ఇస్తారు. అందులో హీరోయిన్ వాళ్ళ షాప్ 7th ప్లేస్ లో ఉంటుంది. హీరో వాళ్ళ షాప్ వచ్చేసి అంటే రెస్టారెంట్ వచ్చేసి 1st ప్లేస్ లో ఉంటుంది. అది చూసి హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ తో రాయల్ ఏమంటాడంటే, చూసావా ఈ రోజు మ్యాగజైన్ లో నీ షాప్ వచ్చిందని చెప్పి అంటంతో, అవును నేను కూడా చూశానని చెప్పేసి అంటుంది. కానీ రాయల్ ఏమంటాడంటే 1st ప్లేస్ ఎవరిది వచ్చిందని చెప్పి అంటంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. హీరోది వచ్చిందని చెప్పేసి అంటుంది. కానీ కింద ఏం మ్యాటర్ రాశారు చూసావా అని చెప్పి అంటంతో హీరోయిన్ నేను చూడలేదు, ఇప్పుడు ఎందుకు తన గురించి అని చెప్పి అంటంతో అప్పుడు ఈ రాయల్ గారు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. బేసికల్ గా వాడు నీ గురించి కూడా రాశాడు. ఈ రోజు వాడి స్థాయిలో ఉండడానికి కారణం నువ్వంట. అంతేకాకుండా వాడి షాప్ పేరు కూడా నీ పేరే పెట్టాడంట. ఆ పేరు నేను చిన్నప్పుడు ముద్దుగా పిలుచుకునేవాడంట అని చెప్పంటంతో హీరోయిన్కి ఏం అర్థం కాదు. కాకపోతే ఇప్పుడు ఎందుకు మనకి ఇవన్నీ అని చెప్పంటంతో రాయల్ గారు ఏమంటాడంటే మీ ఇద్దరికి ఇప్పటికి కూడా రిలేషన్ లో ఉన్నారని చెప్పేసి హీరోయిన్ ని బలవంతం చేయబోతూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం ఎప్పుడు ఎందుకు ఇదంతా అని చెప్పేసి అంటూ ఉంటుంది. తనని అతి భయంకరంగా హింసిస్తూ తన బట్టలు విప్పేసి మరి తనని బలవంతం చేయబోతాడు. దాంతో హీరోయిన్ కి సడన్ గా వాళ్ళ నాన్న గుర్తొస్తాడు. గుర్తొచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చి కారులో కూర్చుంటుంది. అప్పుడు హీరోయిన్ కి జరిగిన ప్రతి ఒక్క విషయం క్లియర్ కట్ గా అర్థం అవుతుంది. అదేంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ పైన కూర్చున్నప్పుడు రైలు వచ్చారు కదా పైకి, అప్పుడు కూడా తన కోపంతో చీరని తన్నాడు. అంతేకాకుండా ఆ వంట మాడిపోతున్నప్పుడు నా పక్కకి ఎందుకు వచ్చావు బో అని చెప్పేసి హీరోయిన్ ని కావాలని కొట్టాడు. ఇంకా ముఖ్యంగా హీరో వాళ్ళ రెస్టారెంట్ లో కూడా హీరోని కొట్టబోయాడు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా తాను మెట్లు మించి కింద పడిపోయింది అన్నాడు. కానీ వాడే కోపంతో నాతో మాట్లాడొద్దని చెప్పేసి నెట్టాడని చెప్పేసి హీరోయిన్ కి ఇప్పుడే అర్థం అవుతుంది. సరే ఇదంతా బాగానే ఉంది, షార్ట్ టెంపర్ లో ఏదో కోపంలా చేస్తున్నాడు, కానీ తన ప్రమేయం లేకుండా తనని మానభంగం చేయబడని చెప్పేసి హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. ఆ తర్వాత వెళ్లి డైరెక్ట్ గా హీరోని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో హీరో కూడా బాధపడతాడు. వెంటనే హీరోయిన్ ని హాస్పిటల్ తీసుకెళ్లి తనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. కాకపోతే అక్కడున్న ఒక నర్స్ ఏమంటుందంటే, చూడమ్మా నువ్వు ఇక మీద జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పంటంతో హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే, నువ్వు మీ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు కానీ వచ్చి మా ఇంట్లో ఉండని చెప్పేసి తనని ఇంటికి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత తనకి ఫుడ్ అన్ని అరేంజ్ చేసి ప్రశాంతంగా పడుకో అని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడే పడుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరో హీరోయిన్ తో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. ఎలాగంటే వాళ్ళిద్దరు చదువుకునేటప్పుడు ఎలా మాట్లాడుకునే వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. కానీ కరెక్ట్ గా అదే సమయంలో హీరో హీరోయిన్ తో విషయం చెప్తాడు. చూడు నువ్వు నాకు అమ్మ లాంటి దాని అని చెప్పడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. అదేంటి అలా అన్నాడని చెప్పేసి. కానీ హీరో ఏమంటాడంటే, నువ్వు గనక ఆ రోజు నాకు ఫుడ్ తెచ్చి ఇవ్వకపోతే నేను ఖచ్చితంగా చనిపోయి ఉండేవాడిని. ఎందుకంటే 1 గంట తర్వాత సూసైడ్ చేసుకుందాం అని చెప్పేసి నన్ను నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే భూమి మీద ఎవరు లేకుండా బతకలేకపోతున్నాను, కనీసం సర్వైవ్ కూడా అవ్వలేకపోతున్నాను. అందుకే చనిపోదాం అనుకున్నాను. కానీ మా అమ్మలాగా వచ్చి నాకు అన్నం పెట్టావు, ఆ తర్వాత నాకు బట్టలు ఇచ్చావు. నిజం చెప్పాలంటే నాకంటూ ఒక కొత్త జీవితాన్ని ఇచ్చావు. నేను ఈ రోజు బతికున్నానంటే దానికి కారణం నువ్వే అని చెప్పేసి అంటంతో హీరోయిన్ చాలా ఎమోషనల్ అయిపోతుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే నువ్వు మాత్రం నీ కడుపులో పెరుగుతున్న బిడ్డను మాత్రం ఏమీ చేయొద్దు, ఎందుకంటే నువ్వు నన్నే అంత బాగా చూసుకున్నావు, ఇక నీ సొంత బిడ్డని ఎంత బాగా చూసుకుంటావు, కాబట్టి జాగ్రత్త అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఎమోషనల్ అయిపోతుంది. ఆ మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ తీసుకెళ్లి తన షాప్ లో వదిలిపెడతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరోయిన్ దగ్గరికి ఆలిసా వస్తుంది. వచ్చిన తర్వాత తానేమంటుందంటే, చూడు మా తమ్ముడికి చిన్నప్పటి నుంచి షార్ట్ టెంపర్ ఉంది, కాకపోతే నువ్వు పరిచయం తర్వాత మనిషి మామూలుగా మారిపోయాడు అనుకున్నాను, కానీ ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నాడంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఏ మనిషి అయినా పెళ్లి తర్వాత మారతాడు, కాకపోతే వీడిలో అస్సలు మార్పు రాలేదు. నువ్వు మాత్రం ఏదైనా నిర్ణయం తీసుకోగాని నేను మాత్రం నీకు సలహా ఇవ్వను, కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఆలిసా హీరోయిన్ హక్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ నిర్ణయం ఏం తీసుకుంటుందంటే, తన కడుపులో పెరుగుతున్న బిడ్డను తానే పెంచి తానే పెద్ద చేసి సింగిల్ మదర్ గా ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటుంది. అలా తాను ఒంటరిగా బతుకుతూ ఉంటుంది అనమాట. మధ్యలో రైలు వచ్చేసి తనకి మంచం తీసుకొస్తాడు. బేబీ పుట్టిన తర్వాత ఏం కావాలని చెప్పేసి అన్ని కొంటూ ఉంటాడు. హీరోయిన్ కూడా మెల్లమెల్లగా తన మీద ఇష్టం మొదలవుతుంది. ఒక రోజు హీరోయిన్ కి డెలివరీ అవుతుంది. తనకు బేబీ పుడుతుంది అనమాట. పుట్టిన తర్వాత రైల్ హీరోయిన్ దగ్గరకు వచ్చి, నేను చేసిన తప్పే, ఇక మీదట మన ముగ్గురం కలిసి ఉందాం అని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే, సరే ఇదంతా బాగానే ఉంది కానీ మనకు అమ్మాయి పుట్టింది కదా, మన అమ్మాయి కూడా పెరిగి పెద్ద అయిన తర్వాత తనకు బాయ్ ఫ్రెండ్ ఉంటే వాడికి కూడా చీటికి మాటికి కోపం వస్తే మన అమ్మాయిని కొడితే మెట్ల మీద నుంచి కిందకి నెట్టేసి
నీకేం కాలేదు, కాలు జారి కింద పడ్డావు అని చెప్పి అబద్ధం చెప్తే ఒక తండ్రిగా నువ్వేం చేస్తావు అని చెప్పి అనడంతో రయల్కి ఏంటంటే తల తీసేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు హీరోయిన్ మనోడిని ఇక్కడ తీసుకొచ్చిందనుకో, మళ్ళీ మనోడు కోపం వచ్చిందనుకో, ఆ తప్పు మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకూడదు అని చెప్పేసి తన కూతురుకు కూడా ఇలాంటి విషయాలు అసలు తెలియకూడదు అని చెప్పేసి హీరోయిన్ డైరెక్ట్ గా రయల్ ని డైవర్స్ అడుగుతుంది. దానికి మనోడు కూడా అర్థం చేసుకొని నేను చేసిన తప్పే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ కి విడాకులు ఇచ్చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ కూడా అంటుంది, ఏది ఏమైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు అమ్మ అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ యాజ్ ఇట్ ఈస్ గా తన ఫ్లవర్ షాప్ ని రన్ చేసుకుంటూ ఉంటుంది. తన కూతుర్ని పెంచుతూ ఉంటుంది అనమాట. ఇదిలా ఉంటే కొన్ని రోజుల తర్వాత మన కథలో హీరోయిన్ కనిపిస్తాడు. కనిపించిన తర్వాత హీరోయిన్ వాళ్ళ కూతురుని చూసి ఆశ్చర్యపోతాడు. నీ కూతురేనా అని చెప్పి అంటాడు. అవును అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. ఎలా ఉన్నావు అని చెప్పి అడిగితే హ్యాపీగా ఉన్నాను, విడాకులు ఇచ్చేసానని చెప్పి అంటంతో హీరో కూడా ఎంతగానో ఆనందపడతాడు. ఇద్దరు ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.